నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. 5 ఏళ్ల వయసులోనే అమ్మా నాన్నలు ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుండి బంధువులే ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. తాజాగా ఆ పాపకు ఓణీల ఫంక్షన్ నిర్వహించారు. ఇది ఆ పాప లైఫ్లో ఎంతో ప్రత్యేకమైన సందర్భం. ఈ టైంలో తమ తల్లిదండ్రులు తన పక్కనే ఉండాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది. అలానే ఈ చిన్నారి తల్లి ఆశపడింది. కానీ ఈ లోకంలో లేని వారిని తీసుకురాలేరు కదా. అమ్మా నాన్న రారన్న నిజం తెలుసుకుని లోపల బాధను అనుభవిస్తున్న ఆ చిన్నారికి ఇంతలోనే తల్లిదండ్రులు ఫంక్షన్లోకి వచ్చి తనను హత్తుకున్న దృశ్యం కనపడింది. దీంతో ఆ పాప ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. అయిన వారిని, అందులోనూ అమ్మా నాన్నలను కోల్పోయినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. అది అనుభవించే వారికే తెలుస్తుంది. ఏం చేస్తున్నా, ఎన్ని పనుల్లో ఉన్నా వారి జ్ఞాపకాలు మన వెంటే తిరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల నిస్వార్థమైన ప్రేమను ఇంకెవ్వరూ అందించలేరు. బంధువులు ఎందరున్నా, ఎంత బాగా చూసుకున్నా వారి లోటును ఎవరూ తీర్చలేరు. ఈ లోకంలో లేకపోయినా అప్పుడప్పుడు వారితో మాట్లాడాలని, వారిని మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. కానీ కుదరదు కదా. కానీ కరీంనగర్లో ఈ కుటుంబం మాత్రం తమ ఇంటి చిన్నారి కోరికను తీర్చింది. చనిపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులను ఆమె ముందుకు తీసుకొచ్చింది. కరీంనగర్ జిల్లా మారుతీనగర్కు చెందిన చిన్నారి మనస్విక 5 ఏళ్ల వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పటి నుంచి చుట్టాలే పాపను చేరదీసి పెంచుతున్నారు. ఇక తాజాగా మనస్వికకు ఓణీల ఫంక్షన్ నిర్వహించారు. ఇలాంటి ప్రత్యేక సందర్భంలో తల్లిదండ్రులు పక్కనే ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే మనస్వికకు ఆ అవకాశం లేదు. కానీ చిన్నారి బంధువులు ఆమె మనసులోని బాధను తొలగించాలనే ఉద్దేశంతో ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అందుకోసం ఏఐ సాయం తీసుకున్నారు. మనస్విక తల్లిదండ్రులు ఈ ఫంక్షన్లో సందడి చేసేలా చేశారు. స్వర్గం నుంచి దిగివచ్చి చిన్నారి తల్లిదండ్రులు ఫంక్షన్లో సందడి చేసినట్లుగా, బిడ్డను ఆశీర్వదించినట్లుగా, తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగినట్లుగా ఓ వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియోను ఫంక్షన్ హాల్లో ప్లే చేశారు. తనకు ఊహ తెలియకముందే చనిపోయిన అమ్మా నాన్నలు ఇలా తన ఫంక్షన్లో కనిపించడంతో ఆ పాప అవధులేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయింది. నిజంగానే తన కోసం అమ్మా నాన్నలు స్వర్గం నుంచి దిగి వచ్చారు, తనతో మాట్లాడారు, తన పక్కనే కూర్చొని ఉన్నట్లుగా ఫీల్ అయింది మనస్విక. వీడియోలో అమ్మా నాన్నను చూసి గుక్క పట్టి ఏడ్చేసింది. మనస్వికతో పాటుగా కుటుంబ సభ్యులందరూ వీడియోని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటనతో అక్కడున్న అందరి హృదయాలు భావోద్వేగానికి గురయ్యాయి. మనస్విక జీవితంలో ఇంత ముఖ్యమైన వేడుక వేళ నిజంగానే చిన్నారి తల్లిదండ్రులను తీసుకువచ్చిన ఏఐ టెక్నాలజీని అందరూ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు, తమ మనవరాలి కళ్ళలో ఆనందం చూసేందుకు నానమ్మ, తాతయ్య, బాబాయిలు ఇచ్చిన ఈ బహుమతిని అక్కడున్న వారందరూ ప్రశంసించారు. కరీంనగర్లోని రామచంద్రము, సుమలత ఇద్దరు దంపతులు వంట చేసుకుంటూ వాళ్ళు ఉపాధి పొందేటువంటి సమయంలో అనారోగ్యం పాలై వల్ల మృత్యువాత పడ్డారు. దీంతో ఆ పిల్లలు ఇద్దరు అనాథలయ్యారు. ఆ అనాథలు అసలు తల్లి తండ్రి అంటే ఎవరు తెలియని ఊహలో అప్పుడు వాళ్ళు బాధపడుతూ ఇదైంది. అప్పటి నుండి ఇటు బాపమ్మలు సాకి వీళ్ళను ఇంత పెద్దగా చేశారు. అయితే ఆ తర్వాత అటు బాబాయి ఒకవైపు, ఇటు బాపమ్మలు ఒకవైపు వారిని చేరదీసి 7-8 తరగతి వరకు చదివిస్తూ కష్టపడి సాగుతూ ఇవాళ సాగుకు వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక శుభకార్యం జరిగింది. పాప కూడా ఆ టైము ఇది సారీ ఫంక్షన్ మాదిరి శుభకార్యానికి రావడంతో వాళ్ళకి ఒక ఫంక్షన్ హాల్లో శుభకార్యం నిర్వహిస్తా అని చెప్పేసి తాతమ్మలు, ఇటు బాపమ్మలు, ఇటు బాబాయిలు కలిసి వాళ్ళకు పాప
ఫంక్షన్ చేద్దామని ప్రయత్నించడంతో బాబాయ్కి చెప్పడం జరిగింది, మా అమ్మ నాన్నలు ఎలా ఉండేవారు, మా అమ్మ నాన్నల పరిస్థితి ఎట్లా ఉండేదని చెప్తే ఆ బాబాయ్ స్పందించి బిడ్డ నేను చూపిస్తాను, మీ అమ్మ నాన్నని నేను చూపిస్తాను అని చెప్పి ఏఐ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఏఐ సహాయంతో ఇవాళ వాళ్ళ బాబాయ్ దానికి శ్రీకారం చుట్టి వాళ్ళు దానికి ఎంత ఖర్చు అయిన బిడ్డ మీకు అమ్మ నాన్నలు చూపిస్తా అని చెప్పి ముందుకొచ్చి దానికి ఏఐ సహకారంతో ఇవాళ ఫంక్షన్ హాల్లో ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి చనిపోయిన అమ్మ నాన్నల్ని దివి నుండి భూమికి దిగికొచ్చి మిమ్మల్ని ఆశీర్వదింపజేసేటువంటి శ్రీకారం చుడతా అని చెప్పేసి ఆయన ఆ మాటల్లోనే అది శ్రీకారం చుట్టి ఆయన చేతుల్లాగా తీసుకొచ్చి వాళ్ళ నిన్న ఫంక్షన్ హాల్లో జరిగిన దాంట్లో చూపించడంతో ఈ పిల్లలు ఇద్దరు బోర్న వెలిపించారు, గుక్కబట్టి ఏడ్చారు. చనిపోయిన మా అమ్మ నాన్నలు ఎవరు తెలియని సమయంలో మా అమ్మ నాన్నలు తిరిగి మీరు పునర్జీవం ఇచ్చి మా కళ్ళ ముందు ఉంచినందుకు మాకు ఎంతో సంతోషం ఉందని చెప్పి బాబు పాప ఇవత చాలా గుక్కబట్టి వేయడంతో వల్ల చాలా దుఃఖసాగరంలో మునిగారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హృదయాలు చలించి వాళ్ళందరూ కూడా దుఃఖించారు, ఏడుపు పెట్టారు. అయితే దీంతో అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే ఆ ఏఐ సాయంతో తిరిగి చనిపోయిన అమ్మ నాన్నలు కూడా కళ్ళ ముందు ఉంచేలా చేసినటువంటి వాళ్ళ బాబాయ్ ఇటు బాపమ్మలు కూడా ఎంతో ఆమె చాలా కృతజ్ఞతలు అందరూ తెలియజేసింది. దీని మీద ఎట్లా జరిగింది, అసలు దీనికి మొదట ఎట్లా చనిపోయారు వాళ్ళు అడిగి వాళ్ళ రామచంద్రము సుమలత అడిగి తెలుసుకుందాం. కోడలు ఒక సంవత్సరం ముందు ఆమెకు హార్ట్ వచ్చి ఆమె చనిపోయేదాకా మాకు తెలియదు. హాస్పిటల్ అటు ఇటు తీసుకపోతే ఏం కాలేదు. కొన్ని గోళీలు ఇట్లా వాడింది, ట్రీట్మెంట్ ఇచ్చారు. పోయినాక 4 రోజులకు 3 రోజులకు మంచిగానే 4 ఉన్నాడు. మళ్ళీ ఇక హాస్పిటల్ తీసుకపోతే ఆ డాక్టర్ ఏం చేసిండు, అవుతుంది మంచిగానే అయితే మంచిగా అనుకుంటా అట్లనే వెయిట్ చేసేవరకు అట్లా సోగొచ్చి ఆమె చనిపోయినాక సంవత్సరానికి మళ్ళీ మా కొడుకు రామచంద్ర అనే పిల్లగాడు కొడుకు ఆయనకు క్యాన్సర్ ఏర్పడ్డది. క్యాన్సర్ ఏర్పడితే ఒక సంవత్సరం దాకా భస్మదారులో బాధించినాం, ట్రీట్మెంట్ ఇచ్చినాం, అందులో ఇట్లా అన్ని పాడుకొని అలా సంవత్సరం అయిపోయినాక 2 నెలలకు కొడుకు చనిపోయింది. ఆయన క్యాన్సర్తో చనిపోయినాక మేమే మా చిన్న కొడుకు చేత పట్టాము, మేము చేత పట్టి అలా చదువుకుంటూ ఇంతవరకు మేము వాళ్ళ సేవ చేసుకుంటూ మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్ద అయ్యేదాకా చేసి అలా బాధ పెట్టకుండా అలా అనేది చేసుకుంటూ జరిపించిన తర్వాత ఇంత వాళ్ళకి కొద్దిగా జ్ఞానం వస్తుంది. జ్ఞానం రాగానే అక్కడ ఇక్కడ వాళ్ళ ఫంక్షన్లో అయితే చూస్తాను కదా, ఆ కట్టనే చేయాలమ్మ తాత అంటే చేస్తాం బిడ్డ, మేము బాధపడకూరి అలాగనే చేస్తాం. కాకపోతే మీకు టైం ఉంటుంది కొంచెం. చిన్న బాబు కూడా బిడ్డ ఆమె కూడా మార్చరైంది కదా, మీకు ఒకటేసారి చేస్తాం, గ్రాండ్గా చేస్తాం, మీరు అన్న కోరికలని తీసి ఆయన మనకు ఫంక్షన్లో ఏర్పాటు చేసి మీకు చేస్తాం. చేసిన తర్వాత మీకు చేసేదానికి మీరు అడిగింది చేస్తాం, మీకు సేవన చేస్తాం అని చేయించాం. అంటే మొత్తం మీద ఏంటంటే చనిపోయిన అమ్మ నాన్నలు తిరిగి కళ్ళ ముందు చూడాలనేటువంటి బాధతోటి వల్ల నా కొడుకు సైతం కళ్ళ ముందు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ బాపమ్మలు అటు బాబాయ్కి ఏ సహాయంతో ఇవాళ కళ్ళ ముందు నుంచి వాళ్ళ పాపం మళ్ళీ గుర్తు చేసే విధంగా ప్రయత్నించారు. దీంతో ఇక్కడ వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నారు. వాళ్ళ బాబాయ్ ఎలా అనిపించింది వాళ్ళ బాబాయ్ని అడిగి తెలుసుకున్నాను. అంటే పిల్లలకి అమ్మ నాన్న లేని లోటు తీర్చాలని చెప్పేసి నాకు ఉన్నదనమాట. సో ఏ ద్వారా చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో చూపించాము, ఫంక్షన్ హాల్లో పెట్టేసి చూపించాము. వాళ్ళు భౌతికంగా లేని లోటు మేము తీర్చాలనుకున్నాము, వాళ్ళ హ్యాపీనెస్ గురించి. సో అది చేసుకున్నాం అనమాట. అంటే మీకు ఎవరి సాయం ఇది ఎట్లా తెలిసింది, ఏఐ సాయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు ఎట్లా సమాచారం అందింది, ఆ సమాచారంతో మీరు ఎవరు సంప్రదించారు, దానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చు అంతా ఎవరు భరించింది, ఎట్లా మీరు చేయగలిగింది? అమ్మ నాన్న నేను అందరం కలుపుకొని చేసుకున్నాం అనమాట. అంటే ఫంక్షన్లో మా ఫ్రెండ్ ఫంక్షన్లో ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టారు, దాని ద్వారా మన పిల్లలకు కూడా పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. కొడుకు కోడలు ఇద్దరు మంచిగానే చదువుకున్నారు, వాళ్ళకు లోటు లేకుండా చేసిండ్రు. వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయి పల్లెరుగాయలు తోలిండ్రు. అయ్యో కొడుక ఎట్లా చదవాలి బిడ్డ, నేను సాధ కాకుండా అయిపోతే నీ పిల్లలు ఎట్లా అని ఏడ్చుకుంటా మేము కూలికాయలు చేసి 2 పిల్లలను చదువుతున్నాం. అయ్యా 2 పిల్లలు సాది చదువు చెప్పించి అన్నీ చేసిన. తల్లి చచ్చిపోయి 7 ఏళ్ళు, కొడుకు చచ్చిపోయి 6 ఏళ్ళు. కొడుకు కాన్సల్ అయితే 20 లక్షలు పెట్టిన. 20 లక్షలు పెట్టినా నా కొడుకు బతకలే. నా కొడుకు మంచిగా ఉంటాడు కావచ్చు అని అన్నీ చేసినాం, కానీ ఏది చేసినా ఏం ఫలితం లేకుండా అయింది. నా కోడలు పిడాతనే చచ్చిపోయింది. దవాఖాన జ్వరం వచ్చింది, తీసుకొని పోయే వరకే సోక వచ్చింది అని అన్నారు, చచ్చిపోయింది.
ఇక ఆ కాడి నుంచి వెళ్ళి పిల్లలని మేమే సాదుకుంటూ వస్తున్నాం. నా కొడుకు చూస్తాడు, మేము చూస్తాను. ఆ పిల్లలకు పండుగ అయినా పాపం అయినా నా పిల్లలకు బట్టలు వాళ్ళ పిల్లలకి ఎట్లా కొంటాను నా పిల్లలకి అట్లా కొనుక్కుంటా ఇద్దరం చూస్తేనే నా పిల్లలు పెద్ద పెరిగినయ్యా. ఇక ఇప్పుడు ఆమె చీర కట్టించుడు ఫంక్షన్ బాగా పెద్దగా ఉన్నది, చెయ్యాలి, పెద్దగా చేయాలి, అమ్మ నాకు గిట్లా చేయాలి, నాకు మంగళతానాలు చేయాలి అని ఊకే అనబట్టింది. సరే బిడ్డ నీకు ఏదంటే అది చేస్తా, కానీ బాగా చేయనంటే నా వల్ల కాదు, ఏదో ఓ తరీకా చేస్తా బిడ్డ, బాగా కాదు కొద్దిగా కాదు మంచిగానే చేస్తా అంటే ఇంకేందో పొగాళ్ళకి వెళ్ళి ఒకట ఇంకేమో 2 కోరికలు చెప్పింది, కానీ ఇక అవి అద్దు బిడ్డ అని ఇక ఇప్పుడు మంగళతానాలు అంటే ఇవంటే అన్నీ చేయించిన, ఫంక్షన్ చేయించిన. అయితే అక్కడక్కడ ఏరియాలు చూపెట్టిళ్ళు నాకు ఇద్దరు గిట్లా అమ్మ నాన్న వాళ్ళకు అది తమ్ముడు చచ్చిపోతే వచ్చి బొట్టు పెట్టినట్టు ఇవన్నీ చూపెడితే మరి మా కొడుకు కోడలు చూత రావాలి, నా పిల్లలను చూడాలని చెప్తే చేపీలు వచ్చేవా వస్తుంది అని అన్నారు. ఇక ఇడియో ఆయన మాట్లాడితే ఆయనే తెత్తమ్మ తీసుకొస్తా చేస్తా అన్నాడు. మాట్లాడినాం, చేసినాం. ఇప్పటి వరకు అయితే పిల్లలను అయితే మంచిగా, నేను చచ్చిపోతే ఎట్టనో కానీ ఇప్పటికైతే పిల్లలకి ఏ లోటు లేకుండా మేము ఎప్పుడన్నా అమ్మ నాన్న చేస్తే అది చేస్తేనే ఎందుకు చేస్తాను నానమ్మ సపరేట్గా ఊకో అని అనేటోళ్ళు. ఇక నిన్న వాళ్ళు కనబడే వరకు మస్తు ఏడ్చిండ్రు సార్, బాగా ఏడ్చిండ్రు. నా పిల్లలను తట్టుకోకపోయినాం మేమందరం. అంటే అప్పుడు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు కదా, అప్పుడు ఇట్లా చనిపోతారు అది ఇది అనేది అట్లా తెలియదు అన్నట్టు. పెద్ద పెద్ద పెరుగుతుంటే అర్థమైంది వాళ్ళు చనిపోయారు ఇంకా రారు అని. ఇప్పుడు బాబాయ్కి ఏం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు మీరు, ఎలా ఇదవుతున్నారు? బాబాయ్ థ్యాంక్స్. డాడీ తర్వాత అంటే ఇక మా బాబాయ్ చూసుకుంటాడు మమ్మల్ని. బాబాయ్ చూసుకుంటారు, ఫ్యూచర్ కూడా బాబాయ్. ఇది పరిస్థితి మొత్తం మీద. మా అమ్మ నాన్న నేను లోటును మాకు మా బాబాయ్ చూపించాడు, మా బాబమ్మలకు సహకరించారు. నాకు ఇవాళ నా సారీ ఫంక్షన్ కూడా అన్ని ఖర్చులతోటి నాకు ఈ ఫంక్షన్ జరిపించారు. మొత్తం మీద ఇంత పేదరికంలో ఉన్నా కూడా మాకు లేని లోటును అయితే తీర్చారు. రేపు భవిష్యత్తులో మా భవిష్యత్తు తీర్చి మా బాబాయ్ ఉన్నారు. ఇంకా ఎవరన్నా మంచి దాతలు ఉంటే కూడా, మాకు సహకరించే దాతలు ఎవరు ఉంటే కూడా ముందుకు వస్తే మేము వారికి అభినందన తెలిపే విధంగా ఉన్నామని చెప్పి పిల్లలు చెప్పుకొస్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్, మెగా 9 న్యూస్, కరీంనగర్.